పూజారి మంత్రాలు చెప్పడం ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత ఆ చెట్టు వణికింది. ఆ చెట్టు నుంచి పెద్ద శబ్దాలు వచ్చాయి. ఆకులు వాయువేగంతో ఎగిరిపోతూ చుట్టుపక్కల గాలి వేడెక్కుతోంది. ఇది భయపెడుతుందని కాదు, అది మనపై ఆధిపత్యం చూపించాలనుకుంటుంది పూజారి అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే మీరు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 1 ఇంకా ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా పార్ట్ 1 కూడా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది పార్ట్ 2 అన్నమాట. ఒకసారి ఈ వీడియోనైతే పూర్తిగా చూసేయండి. అరచెట్టు పిచ్చి భయానక కథ పార్ట్ 2. వినయ్ ఆ రోజు నుంచి ఆ చెట్టు గురించి మర్చిపోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ రఘు ఆలోచనలు అతని మనసులో ఎప్పుడూ తిరుగుతున్నాయి. అతని జ్ఞాపకాల్లో రఘు దయనీయంగా అరిచిన కేకలు, ఇంకా అతని కోసం ఒక కఠోర వాస్తవం. గ్రామస్తులు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళమంటూ పలకరిస్తే కూడా వినయ్ వెనక్కి పోయేవాడు. ఒకరోజు ఆ గ్రామంలో కొత్త పూజారి వచ్చాడు. అతను వింటున్న కథలు, గ్రామస్తులు చెట్టు గురించి చెప్పే భయానక దృశ్యాలు విని ఆశ్చర్యపోయాడు. అది పిశాచాల వశంలో ఉన్న చెట్టు కాదు. ఆ చెట్టులో ఏదో మహారహస్యం దాగి ఉంది అని పూజారి అన్నాడు. గ్రామస్తులు అతని మాటలను గౌరవిస్తూ మా గ్రామాన్ని కాపాడండి అని వేడుకున్నారు. పూజారి ఒకరోజు ఎప్పుడు నిద్రపోకుండా కూర్చొని ఆ చెట్టు చుట్టూ జరిగే వదంతులను, పాత గ్రామం గురించి పురాణాలను చదివాడు. 1, 2 ఏ కథలు విన్నా అందులో ఒకే విషయాన్ని గమనించాడు. ఆ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల క్రితం ఒక బ్రహ్మ రాక్షసి తిష్ట వేసినట్లు, దానికి అనేక బలులు ఇచ్చి దాన్ని నిశ్చింతపరచాలని ప్రయత్నించారట. కానీ ప్రయత్నం విఫలమై ఆ బ్రహ్మరాక్షసి తన ఆత్మను అరచెట్టులోనే కలుపుకుంది. వినయ్ ఈ విషయాలను తెలుసుకోవడానికి పూజారితో మాట్లాడటానికి వెళ్ళాడు. అతను రహస్యం తెలుసుకున్నప్పుడు కంగారు పడ్డాడు. ఇదే కారణమా రఘు మాయమవ్వడానికి అని ఆలోచించాడు. పూజారి అతనికి ధైర్యం ఇచ్చాడు. ఆ చెట్టును తగిన చెచ్చులతోనే ఎదుర్కోవాలి, కానీ ముందు నీకు ధైర్యం ఉండాలి అని పూజారి అన్నాడు. ఒకరోజు రాత్రి పూజారి, వినయ్ గ్రామంలోని కొంతమంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని దహించాలని నిర్ణయించారు. పూజారి ప్రత్యేక పూజ సామాగ్రితో చెట్టు చుట్టూ రేఖలు వేసి తన మంత్రాలను జపించడం మొదలుపెట్టాడు. వినయ్ పూజారితో కలిసి ధైర్యంగా అక్కడ నిలబడ్డాడు. పూజారి మంత్రాలు చెప్పడం ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత ఆ చెట్టు వణికింది. ఆ చెట్టు నుంచి పెద్ద శబ్దాలు వచ్చాయి. ఆకులు వాయువేగంతో ఎగిరిపోతూ చుట్టుపక్కల గాలి వేడెక్కుతోంది. ఇది భయపెడుతుందని కాదు, అది మనపై ఆధిపత్యం చూపించాలనుకుంటుంది పూజారి అన్నాడు. ఇదే సమయంలో వినయ్ చెట్టు క్రింద రఘు రూపం కనిపించింది. నన్ను కాపాడు వినయ్ అని ఆ రూపం అరిచింది. వినయ్ ఏం చెయ్యాలో తెలియక ఆ రూపం వైపు పరిగెత్తబోయాడు. కానీ పూజారి అతన్ని ఆపాడు. అది నీ మిత్రుడు కాదు, అది దయ్యం, నీతో ఆడుకుంటుంది అని హెచ్చరించాడు. ఆ వెంటనే పూజారి ఆఖరి మంత్రం ముగించి దహన క్రతిని ప్రారంభించాడు. పెద్ద అగ్ని అలుముకుంది. చెట్టు వణుకుతూ మంటల్లో మసకబారడం ప్రారంభించింది. కొద్దిసేపటికే ఆ చెట్టు పూర్తిగా అగ్నిలో కరిగిపోయింది. ఆ రాత్రి తర్వాత ఆ చెట్టు స్థానంలో మిగిలింది కేవలం బూడిద మాత్రమే. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ వినయ్ గుండెల్లో ఇంకో శూన్యం ఏర్పడింది. రఘు తన మిత్రుడిని మరలా చూడలేకపోయాడు. కానీ ఆ బ్రహ్మ రాక్షసి సత్కారం చేయబడినట్టు గ్రామం నమ్మింది.